శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న కూలిపోయిన టన్నెల్లో 281 మీటర్ల మేరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ప్రమాదంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్ జోన్గా గుర్తించారు. ఈ జోన్కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ డేంజర్ జోన్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారులు, సహాయక సిబ్బంది అన్వేషణ సాగిస్తున్నారు. ఈ జోన్ సమీపంలో భారీగా వస్తున్న నీటిని మోటార్లతో బయటకు తోడి పోస్తున్నామని ప్రత్యేకాధికారి శివశంకర్ వివరించారు. టన్నెల్ ముఖద్వారం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సొరంగం కూలిన ప్రదేశంలో అక్కడికక్కడ మిగిలిపోయిన టీబీఎం యంత్రం విడిభాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో రైల్లో బయటకు పంపుతున్నట్లు తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న కూలిపోయిన టన్నెల్లో 281 మీటర్ల మేరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ప్రమాదంలో ధ్వంసమైన టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను ఇప్పటికే బయటకు తరలించారు. మరో 43 మీటర్లను డేంజర్ జోన్గా గుర్తించారు. ఈ జోన్కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ డేంజర్ జోన్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గాలపై అధికారులు, సహాయక సిబ్బంది అన్వేషణ సాగిస్తున్నారు. ఈ జోన్ సమీపంలో భారీగా వస్తున్న నీటిని మోటార్లతో బయటకు తోడి పోస్తున్నామని ప్రత్యేకాధికారి శివశంకర్ వివరించారు. టన్నెల్ ముఖద్వారం వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సొరంగం కూలిన ప్రదేశంలో అక్కడికక్కడ మిగిలిపోయిన టీబీఎం యంత్రం విడిభాగాలను దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది గ్యాస్ కట్టర్లతో కట్ చేసి లోకో రైల్లో బయటకు పంపుతున్నట్లు తెలిపారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా అవుట్పుట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. ఎస్ఎల్డిసి టన్నెల్లో ఆల్మోస్ట్ 58 రోజుల పాటు కొనసాగినటువంటి రెస్క్యూ ఆపరేషన్ దాదాపు ముగిసినట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిందే ఆ టన్నెల్లో ఎలాంటి ప్రమాదం జరిగింది, ఆ రూఫ్ కూలిపోవడం వల్ల ఎంతమంది ఇరుక్కుపోయి 9 మంది దాకా ఇరుక్కుపోవడం, వారిని రెస్క్యూ చేసే క్రమంలో ఇప్పటి వరకు మూడు మృతదేహాలు మాత్రం వాటి ఆనవాళ్లు, వాటి పార్ట్స్ మాత్రం బయట తీశారు. మిగిలిన 6 ఆచూకీ ఇప్పటికీ కూడా తెలియలేదు. అంటే 58 రోజుల పాటు కొనసాగినప్పుడు కూడా వాళ్ళ ఫలితాలు అంటే అట్లీస్ట్ కుటుంబ సభ్యులకి వారి యొక్క చివరి చూపను దక్కించేందుకు కనీసం వాళ్ళ శరీర భాగాలన్నా చూపిద్దాము, అట్లీస్ట్ వాళ్ళని రెస్క్యూ చేద్దామని ఏదైతే గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ గా తీసుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పుడు కూడా అది ఇప్పటికీ కూడా రీచ్ అవ్వని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎటకేలకు రెస్క్యూ ఆపరేషన్ ముగుస్తున్నట్టుగా డిక్లేర్ చేశారు. అంటే ఒక కమిటీ ఏదైతే ఉందో కమిటీ వేశారు, దానికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఒక కమిటీని కూడా వేశారు. ఆ కమిటీతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అంటే ఎక్కడైతే కొంత రీచ్ అవుట్ ప్రాంతాన్ని ఏదైతే ఒక ఐడెంటిఫై చేశారో ఒక 43 మీటర్ల ప్రాంతం మాత్రం చాలా ప్రమాదకరం ప్రాంతంగా దాన్ని గుర్తించారు. అక్కడికి వెళ్ళాలంటే చాలా అంటే ప్రాణాలతో అంటే రెస్క్యూ ఆపరేషన్ చేసే వాళ్ళు కూడా చనిపోయే ప్రమాదం ఉంటుందని భావించి ఆ కంచె ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు 14 కిలోమీటర్ల వద్ద ఎక్కడైతే వాళ్ళు అనుకుంటున్నారో అక్కడ అంటే నీటి ఊట కూడా బయటకు వస్తున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ చాలా కష్టతరంగా మారింది. సో ఈ ప్రతికూల పరిస్థితులు మొత్తం కూడా దృష్టిలో పెట్టుకున్న తర్వాత రెస్క్యూ ఆపరేషన్ టీం కావచ్చు, లేదంటే మంత్రుల కమిటీ కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక డెసిషన్కి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక రెస్క్యూ ఆపరేషన్ ముగిద్దాము అని డిసైడ్ అవుతుగా తెలుస్తూ ఉంది. ఆల్మోస్ట్ 58 రోజుల పాటు కొనసాగింది. వీళ్ళు అంటే ఎవరైతే కార్మికులు ఎవరైతే అక్కడ చిక్కుకుపోయారో వారంతా కూడా ఇతర రాష్ట్ర వ్యక్తులను అన్న విషయం కూడా మనం ఇప్పటికే గుర్తించాం. బట్ సదరు బాధిత కుటుంబాలకి ఆర్థిక చేయూతగానే ఇవన్నీ కూడా ఇప్పటికే గవర్నమెంట్ ప్రకటించినప్పుడు కూడా బట్ అల్టిమేట్ గా ఆయా కుటుంబ సభ్యులకు వారి యొక్క చివరి చూపు దక్కించే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఇప్పటికి కూడా అది దొరకకపోవడంతో ఒక ముగింపు దశకు వచ్చాం. ఇంకా వేస్ట్ ఇంకా మనం చేయటం, ఎందుకంటే ప్రమాదపు అంచున మనం కూడా వెళ్ళటం వేస్ట్. ఎందుకంటే ఎక్కడైతే ప్రాంతం వాళ్ళు అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో చాలా సివియర్ ఇంటెన్సిటీ ఉన్న ప్రాంతంగా అంటే వారు రెస్క్యూ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉన్న నేపథ్యంలో దాన్ని ఆ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మేబీ దీనిపైన మంత్రుల కమిటీ కావచ్చు, అదే ప్రభుత్వం కావచ్చు ఒక అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది వెరీ సూన్. మానస.
ఓకే, థ్యాంక్ యూ వెంకట్ గారు.